హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ని ఫాలో అయ్యేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు 1 ఫిబ్రవరి 2025 నాడు మనకి సాటర్డే ఉంది. కానీ బడ్జెట్ సెషన్ సందర్భంగా మనకి స్టాక్ మార్కెట్ అనేది ఈ సాటర్డే అయినా కూడా మనకైతే రన్ అవుతుందన్న విషయాన్ని దయచేసి గమనించే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు 1 ఫిబ్రవరి 2025కి సంబంధించిన డేటాని మనం పరిశీలిస్తే, నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే, నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 23,700 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 23,400 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 1 ఫిబ్రవరి 2025 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే, ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,700, లో వచ్చేసి 23,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 49,300 వరకు లో సైడ్ రావడం స్కోప్ ఉంది. కాబట్టి 1 ఫిబ్రవరి 2025 నాడు మీరు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,000, లో వచ్చేసి 49,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,400 హై గాను, లో వచ్చేసి 23,100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 1 ఫిబ్రవరి 2025 నాడు మీరు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,400, లో వచ్చేసి 23,100. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, ఓవరాల్గా 1 ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపు మనకు యూనియన్ బడ్జెట్ కంటే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఉంది. కాబట్టి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలి, లేకపోతే సైలెంట్గా కూర్చోవడం బెస్ట్. కాకపోతే నా ధర్మ ప్రకారం నేనైతే వీడియో చేస్తున్నా. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం 1 ఫిబ్రవరి రోజు మీరు మనకు మార్కెట్ గ్యాప్ అప్ అయినా ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ అప్ అయినా ఓపెన్ కావచ్చు, హెవీ గ్యాప్ అప్ అయినా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ కావచ్చు. నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30 వరకు సీఈటీలో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత కంటిన్యూగా ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్గా గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ అప్ అయితే మీకు 9:30 వరకు సీఈటీలో కొనసాగి దాని తర్వాత మార్కెట్ సీఈలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా రేపు మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఉన్న విషయాన్ని బేస్ చేసుకొని రేపైతే మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, మనకున్న బడ్జెట్కున్న ప్రాథమిక ఆధారాలను చూస్తే కనుక మార్కెట్ అయితే మ్యాక్సిమం పాజిటివ్లోకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు ట్రేడింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం సిఈ ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇక సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు ట్రైనింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మనకు రాజకీయంగా ఏమైనా ఇష్యూ వచ్చి పరిస్థితులు పగబట్టి మార్కెట్ రివర్స్ అయితే కనుక మీరు పిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలోనే ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇచ్చిన లోని బ్రేక్ చేసి మార్కెట్ అయితే మరీ కిందికి అయితే పోదు. కాబట్టి ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా రేపు ట్రేడ్ చేసి ప్రాఫిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మార్కెట్ అయితే మ్యాక్సిమం 100% అయితే సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.